గణనామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహదైశ్వర్యం చొప్పున ప్రభు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి సజీవులుగా నిలబెట్టిన దేవదేవునికి మన జీవిత కాలమంతా దేవునికి కృతజ్ఞులమై బ్రతుకుదుము గాక. దేవుని వాక్యం సత్యమైనది, దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యం వినేటప్పుడు మనుష్య మాటలని కాక ఎవరైతే దైవ వాక్యమని విశ్వసిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించునుగాక. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, సంవత్సరాలు మారిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి, నెలలు తరలిపోతున్నాయి, కానీ భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన పరిస్థితుల్లో మార్పు సంభవిస్తుంది, కానీ మార్పు లేనటువంటి మానవుడు అలాగే ఉండిపోతూ ఉన్నాడు. ఈ రోజున మారాల్సింది పరిస్థితులు కాదు వీళ్ళ, ఈ రోజున మారాల్సింది ప్రకృతి సంబంధమైనటువంటివి వీళ్ళరా మారటం కాదు. మనిషి యొక్క జీవితంలో మార్పు రావాలి. ఎప్పుడు ఒక వ్యక్తికి నూతన జన్మ వస్తుంది అంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే నూతనంగా మార్చబడతాడో అప్పుడు తన జీవితంలో నూతన సంవత్సరము సంతోషం అతని జీవితంలో కలుగుతుంది. అట్లయితే ఏం చేయాలి? దానికోసం చాలామంది చెప్తుంటారు, నేను ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో స్థిరపడాలనుకున్నాను కానీ స్థిరపడలేకపోయాను, బలపడాలనుకున్నాను కానీ బలపడలేకపోయాను. నా వ్యాపారాల్లో కానీ, నా ఉద్యోగాల్లో కానీ, నా స్టడీలో కానీ, నేను చేస్తున్న పనుల్లో కానీ నేను స్థిరపడాలి అనుకున్నా స్థిరపడలేకపోయా. నేను బలపడాలి అనుకున్నాను, బలపడలేకపోయాను. నేను మారాలనుకుంటున్నా కానీ జీవితం నేను మార్చుకోలేకపోతున్నాను. నాకు ఆశ అయితే ఉందండి, ఆకాంక్ష అయితే ఉంది, మారాలనుంది, మార్పు చెందాలనుంది, మారిన మనిషిలాగా బ్రతకాలనుంది, మహర్షిలాగా జీవించాలనుంది అంటూ ఉంటారు చాలామంది. కానీ వారి జీవితాల్లో వీళ్ళరా ఏదో కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు, కొన్ని వైదుడుకులు వారి జీవితంలో స్థిరత్వం లేకుండా చేస్తూ ఉంటాయి. ఇంకెప్పుడు స్థిరపడేది? ప్రతి సంవత్సరం ఇదే మాట కదా, ప్రతి సంవత్సరం ఇదే ఆలోచన కదా, ప్రతి సంవత్సరం ఇదే నిర్ణయం కదా. ప్రతి సంవత్సరం నేను ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆశిస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు దేవుడు బ్రతకడానికి కృప చూపుతున్నాడు, ఎన్ని సంవత్సరాలు నీ సమస్యల మధ్య, శోధనల మధ్య, ఇబ్బందుల మధ్య, ఆర్థిక పరిస్థితుల మధ్య దేవుడు తప్పించలేదా, రక్షించలేదా, విడిపించలేదా, ఆయుష్నివ్వలేదా, ఆరోగ్యం ఇవ్వలేదా, దేవునిలో నిలకడగా నేను నిలబెట్టి నడిపించట్లేదా? చాలామంది అంటారు మరొక సంవత్సరం అండి, వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరమైనా స్థిరపడేదేమన్నుందా? స్థిరపడితే నువ్వు బలపడతావు. నీ జీవితంలో భౌతికమైన స్థిరత్వాన్ని గురించి నేను మాట్లాడట్లే, ఆత్మ సంబంధమైన స్థిరత్వాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెప్పుడు నువ్వు స్థిరపడేది? ప్రార్థించాలనుకుంటావు, ప్రార్థన చేయాలనుకుంటావు, ఒక వారం బాగానే ప్రార్థన చేస్తావు, ఓ నెల బాగానే ప్రార్థన చేస్తావు, పరిచర్య చేయాలి అనుకుంటావు, వాక్యం చదవాలి చెప్పాలనుకుంటావు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు తరలిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి, కానీ జీవితంలో మార్పు రావడా? అది దేవుని బాధ, అది దేవుని యొక్క బాధ. వ్యాధన ఏంటంటే, క్రొత్త సంవత్సరం వచ్చిందని మనం బట్టలు మార్చాం, క్రొత్త సంవత్సరం వచ్చిందని ఇంటికి సున్నాలు వేసాం, క్రొత్త సంవత్సరం వచ్చిందని మన ఇంట్లో ఉన్నటువంటి పాతగిల్లినవి, పాడైపోయినవి తీసి బయటపడేసాం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక క్రొత్త సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు మనం కూడా మనలో ఉన్నటువంటి పాత జీవితం ఏదైతే ఉందో, రోత జీవితం ఏదైతే ఉందో, దేవునికి విరోధమైన, దేవునికి ఆయాసకరమైన జీవితం ఏదైతే ఉన్నదో అది మనం తీసేసుకోవాలి. మార్చాల్సిన బట్టలు కాదు, మన హృదయమును మార్చుకోవాలి, మన మనస్సును మార్చుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, నూతన మన హృదయాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు ప్రభు. ఏమిస్తాడట ప్రభు? చెప్పాలి, ఏమిస్తాడట? నూతనమైన హృదయం. దేవుడు నూతనమైన మనస్సు నీకు ఇస్తాడు. హెచ్కేల గ్రంథంలో ప్రభు అంటున్న మాట, నూతనమైన మనస్సు అంటే నూతన మన మనస్సు దేవుడు ఇస్తాను అన్నాడంటే పాత దాంట్లో ఏదో లోపం ఉందని అర్థం.
పాతది పాడైపోయింది, పాతది పాతగిల్లింది, పాతది అది చిరిగిపోయినది, పాతది అది రోతది, పాతది దుర్వాసన కొట్టేది, పాతది పాడైపోయినది. అటువంటిది దేవుడు నీకు నూతనమైన మనస్సునిస్తున్నాడంటే నీలో ఉన్న పాత మనస్సు దేవునికి విరోధమైంది. ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఇదిగో నేను మీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం నూతనమైన మనస్సు. ఈరోజు మనకు కావాల్సింది నూతనమైన మనస్సు. మనకు కావాలి. ఏ మనసు కావాలి చెప్పాలి? ఏ మనస్సు కావాలి? నూతనమైన మనస్సు మనకు ఆత్మ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో వీళ్ళరా ఈరోజు ఎంతవరకు అంటే మన యొక్క సంతోషం వీళ్ళ ఒక్కరోజుకు పరిమితం అవ్వకూడదు. చాలామంది ఈ ఒక్కరోజు స్పెషల్, ఈ ఒక్కరోజు నూతన సంవత్సరం, నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి ఉద్దేశాలు, నూతనమైన ప్రణాళికలు ఏమిటంటే ఉదయాన్నే లేవాలి, నూతన సంవత్సరపు ఆరాధనలో నేను అడుగు పెట్టాలి. నూతనమైన మనస్సు ఏం కలిగిస్తుందంటే ఉదయం లేవాలి, ఉదయాన్నే ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మహిమపరచాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటూ మన జీవితాలు పరీక్షించుకోవాలి. ప్రభు ఇస్తున్నటువంటి మాట, ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీలో ఎలాంటి జీవితం ఉండాలంటే ఈ సంవత్సరమైనా నువ్వు స్థిరపరచబడాలి అంటే నీలో పట్టుదల కలిగి నువ్వు ఉండాలి. ఏముండాలి? రాత్రి 2 అయిపోయింది అన్నారు, మరి ఉదయాన్నే మరలా 2 మళ్ళీ ప్రభు సన్నిధిలో మనందరం సముకునేమంటే మీలో ఒక ఆలోచన ఉంది, మీలో ఒక పట్టుదల ఉంది. ఓ పక్క నిద్రాభారం వస్తుంది, అయినా క్రొత్త సంవత్సరం నిద్రపోకూడదు. క్రొత్త సంవత్సరం ప్రభు సన్నిధికి వెళ్ళాలి, క్రొత్త సంవత్సరం ప్రభువుని ఆరాధించాలి, క్రొత్త సంవత్సరం వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలి, క్రొత్త సంవత్సరం ఇదిగో దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించాలి. ఆశ, ఆకాంక్ష నీ జీవితంలో కలవరాన్ని పుట్టించి ఉదయాన్నే లేచి చకచకమంట పనులు ముగించుకొని పట్టుదలతో ప్రభు సన్నిధిలో కూర్చున్నావు. ఈ రోజున ఏముంది నీలో? ఏముంది నీలో? పట్టుదల ఉంది కాబట్టి 2 గంటలకు పరిగెత్తుకొని ప్రభు సన్నిధికి వచ్చావు. ఆ పట్టుదల లేకపోతే అయ్యో రాత్రి 2 అయిపోయింది, విశ్రాంతి తీసుకోవాలి అనే మనస్సు నీకు ఉంటుంది. కానీ నీలో ఉన్న ఒక పట్టుదల నీ జీవితాన్ని ఇంటికాడ కూర్చోనీయకుండా పరుగులు పెట్టించి ప్రభు సన్నిధికి నడిపించింది. ఈరోజు నీ సంవత్సరం 2026 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పట్టుదల, ఆశ, ఆకాంక్ష ఈ సంవత్సరం అంతా మెండారుగా నా ప్రభుని కుమ్మరించును గాక. ఆ యొక్క స్థిరత్వాన్ని కలిగినటువంటి జీవితం కలిగి జీవించుదువు గాక. చాలామంది అంటారు ఉద్యోగంలో స్థిరపడదాం అనుకున్నానండి, స్థిరపడలేకపోయాను, వ్యాపారంలో స్థిరపడదాం అనుకున్నా, స్థిరపడలేకపోయాను, ఉద్యోగ నాయక పంట పొలాల్లో స్థిరపడదాం అనుకున్నా కానీ స్థిరపడలేకపోయాను, నేను ఒక పని చేస్తున్నటువంటి వాట నేను స్థిరపడదాం, దీనిలో స్థిరపడదాం అనుకున్నా, స్థిరపడలేకపోయాను. ఎందుకు స్థిరపడలే? ఒకడంటాడు, పాస్టర్ గారు నేను ఏది చేసినా అసలు స్థిరపడలేకపోతున్నానండి, ఏది చేసినా నాకు కలిసి రావడంలే, 25వ సంవత్సరం నాకు కలిసి రాలే, ఏది చేసి నేను స్థిరపడలేకపోతున్నా. స్థిరపడాలంటే ఏం చేయాలి? ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుని వాక్యం రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, ఈ స్తంభములను అతని పరిశుద్ధ స్థలము మండపములో ఎత్తించెను, ఒకదానికి యాకీరు అను పేరు పెట్టెను, ఎడమ వైపున ఒక స్తంభమును నిలిపి దానికి బోయోజు అను పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఇలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయను. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి చెవులు రిక్కించుకొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని మందిరాన్ని నిలబెట్టిన తర్వాత మందిరానికి బిడ్డలారా 2 స్తంభములు నిలబెట్టాడట. ఇలా కుడివైపున ఒకటి, ఎడం వైపున ఒకటి, 2 స్తంభములు నిలిపాడు. ఒకదానికి ఏమని పేరు పెట్టాడట? యాకీను అను పేరు పెట్టాడట.
రెండవ దానికి బోయోజు అను పేరు పెట్టాడట. ఈ స్తంభాలకి తామర పుష్పం ఎలాగుంటుందో, తామర పుష్పాలతో కూడినటువంటి అల్లుకున్నటువంటి ఆ యొక్క తీగ వలె కింద నుంచి పై వరకు కూడా తామర పుష్పపు చెట్టును అల్లించాడంట. అలా అలంకరించాడు, అంటే అలా చెక్కించాడు. అలా నైపుణ్యత కలిగినటువంటి వాని చేత స్తంభములను తీర్చిదిద్దాడట. ఒకదాని పేరు యాకీను, రెండో దాని పేరు బోయోజు. యాకీను అంటే యెహోవా స్థిరపరచును అని అర్థం. సొలొమోను మందిరంలో నిలబెట్టినటువంటి స్తంభాలు, దానికి నిదర్శనంగా కాబోలు ఈ రెండు స్తంభాలు అయ్యగారు ఇక్కడ నిలబెట్టాడు అనుకుంటున్నా నేను వాక్యం చదివిన తర్వాత. వాస్తవికంగా వీటితో పని లేదు. సొలొమోను దేవుని మందిరంలో నిలబెట్టినటువంటి రెండు స్తంభాలు అవి చాలా ప్రత్యేకమైనటువంటివి. ఒకదాని పేరు యాకీను, రెండో దాని పేరు యాకీను అంటే యెహోవా, చెప్పండి, యెహోవా స్థిరపరచును అని అర్థం. బోయోజు అంటే బలవంతుడు అని అర్థం. బోయోజు అంటే బలవంతుడు అని అర్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, బలంగా ఉండాలి అంటే అది ఏమవ్వాలి? స్థిరపరచబడాలి. బలంగా ఉండాలి అంటే అది స్థిరపరచబడాలి. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో ఇప్పుడు ఒక మొక్క అది బలంగా ఉండాలంటే అది భూమిలో వేర్లు ఎలా ఉండాలి? స్థిరపరచబడాలి. అది ఎప్పుడైతే స్థిరపరచబడద్దో అది బలంగా ఉంటుంది. పెరిగి అది ఎంత ఎత్తు పెరిగినా అది బలంగా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరత్వం ఎలా కలుగుతుంది? దేనిలో స్థిరత్వం మనకు దొరుకుతుంది? మనం స్థిరపడాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. స్థిరపడాలంటే మనం ఏం చేయాలి? దేనిలో స్థిరపడాలి? కొలస్సీ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తా ఉన్నది. పునాది మీద కట్టబడిన వారై, పునాది మీద కట్టబడినటువంటి వారై స్థిరముగా ఉండి, ఎలా ఉండాలట? స్థిరముగా ఉండి విన్నట్టియు, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. మనం ఈ సంవత్సరము స్థిరపడాలంటే ఏం చేయాలి? బలపడాలంటే ఏం చేయాలి? నువ్వు స్థిరపడితే బలపడతావు. స్థిరపడలేదంటే నువ్వు బలపడలేవు. అయితే ఎలా? ఆధ్యాత్మికమైన జీవితంలో మనం స్థిరపడాలంటే 4 మెట్లు ఉన్నాయి. నెంబర్ 1 కొలస్సీ బిళ్ళరా 1వ అధ్యాయము 23వ వచనం రాయబడిన మాట, పునాది మీద కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలంట? చెప్పాలి. ఎక్కడ కట్టబడాలి? మనం పునాది మీద కట్టబడాలి. ఏంటా పునాది? 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠం విషయమై వృద్ధి పొందిన వారైతే, అవును, లోకములో బ్రతుకుచున్నట్టుగా, అవును, మనుషుల ఆజ్ఞలను, అవును, పద్ధతులను అనుసరించి, అవును, చేత పట్టుకొనవద్దు, అవును, రుచి చూడవద్దు, అవును, ముట్టవద్దు, అవును అను విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అవును, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, అవును, వినయ విషయములోను, అవును, దేహ శిక్ష విషయములోను, అవును, జ్ఞానరూపకమైనవని ఎంచబడి ఉన్నవే గాని, అవును, శరీరేచ్ఛ నిగ్రహముల విషయములోను ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. చాలు. దేవుని వాక్యం మనం పరిశీలిస్తే మొట్టమొదటిగా పునాది మీద మనం కట్టబడాలి. దేని మీద కట్టబడాలంట? పునాది మీద కట్టబడాలి. బిళ్ళరా, ఏమిటి పునాది అంటే అపోస్తుల బోధ. బిళ్ళరా, దేవుని వాక్యంలో
మనము పునాది మీద మనం కట్టబడేటువంటి వారిగా ఉండాలి. అంటే స్వరూప్యత, క్రీస్తు ఏ రీతిగా మనల్ని నడిపించాడో, క్రీస్తు ఏ రీతిగా మనల్ని రక్షించాడో ఆయన స్వరూప్యములోనికి మనం రావాలి. అంటే అపోస్తుల బోధ మీద మనం కట్టబడాలి. అంటే ప్రార్థన యందును, విశ్వాసమందును, వాక్యమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును మనం ఎడతెగక ఉండాలి. ఇప్పుడు ఈ క్రీస్తు అనేటువంటి పునాది మీద మన జీవితం కట్టబడాలి. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం. ఇప్పుడు నీ పునాది ఎలా ఉంది? ఈ రోజున పునాది చాలామంది జీవితంలో పాటల దగ్గరే ఆగిపోద్ది, పునాది ప్రార్థన దగ్గరే ఆగిపోద్ది, పునాది పరిచర్య దగ్గరే ఆగిపోద్ది, పునాది వాక్యం దగ్గరే ఆగిపోద్ది, పునాది కొంతమందికి వీళ్ళరా వారి యొక్క దేవుని సన్నిధికి నడిపించే దగ్గరే, నడిపించబడే విధానంలోనే ఆగిపోద్ది. ఈరోజు మనం కట్టబడినటువంటి పునాదిలాగా మనం ఉంటే మనం ఆత్మీయ జీవితంలో బలముగా ఉంటాము. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దైవ జనాంగమా, అందుకోసం మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో, ఏమి బోధించాడో ఆ పరిశుద్ధాత్మలోనికి మనం నడిపించబడితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతనమైన మనస్సును కలిగిస్తాడు. ఈరోజు వాక్యం వింటూ మన జీవితంలో ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. సో ఇప్పుడు పునాది ఎక్కడ ఆగిపోతుంది అయ్యా అంటే పాటల దగ్గరే ఆగిపోతుంది, పరిచర్య దగ్గరే ఆగిపోతుంది. ఈరోజున మనం కట్టబడినటువంటి పునాది ఎలా? పేతురు ప్రసంగించాడు. పేతురు ప్రసంగిస్తే 3000 మంది రక్షించబడ్డారంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది రక్షించబడ్డారట? 3000 మంది రక్షించబడ్డారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, అది అపోస్తుల బోధ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 19వ వచనంలో మనం పరిశీలన చేస్తే 9లో 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో నానా విధములైనటువంటి బోధల చేత మీరు తొలగించబడుతున్నారు. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును సిద్ధపరచుకొనుట మంచిది. చాలు. ఈ రోజున దేవుని వాక్యం వింటూ మన జీవితాల్లో నానా విధములైనటువంటి బోధల చేత మనం తొలగిపోతున్నాం. వివేచన లేదు, గ్రహించేటువంటి మనస్సు లేదు. ఎందుకంటే పునాది సరిలేదు. ఏం సరిలేదు? ఒక ఇల్లు బలంగా ఉండాలి అంటే దానికి ఏం ముఖ్యం? పునాది చాలా చాలా ముఖ్యం. పునాది బలంగా లేకపోతే ఆ ఇల్లు ఏమవుద్దట? ఏమైపోద్ది? కూలిపోద్ది. ఈరోజు దేవుని వాక్యం వింటూ నీ జీవితంలో నీ పునాది ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి. బలముగా ఉండాలంటే నేనేం చేయాలి? వివేచన కలిగి నువ్వు నడుచుకోవాలి. ఎందుకంటే లోకంలో నానా విధములైన బోధలు ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, అపోస్తుల కాలము నుంచి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నాటి నుండి రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి, రకరకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి డెనామినేషన్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే సరైన పునాది మీద నువ్వు కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. సరైనటువంటి పునాది. ఈరోజు దేవుని వాక్యం వింటూ మన జీవితంలో ఒక సహోదరుడు దేవునిలో ఉంటూ దేవునిలో వాడబడుతూ దేవునికి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే రకరకాలైనటువంటి బోధా విధానం అతని మీద ప్రభావితం చూపింది. ఆ తర్వాత అతని జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక దేవునికి దూరం అయిపోయాడు. మన పునాది మనం స్థిరపరచుకోవాలంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. సో కొంచెం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మీరు ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది. పాటకి ఇవ్వలేదని అలిగి దేవునికి దూరం అవ్వకూడదు. పరిచర్యకు అవకాశం ఇవ్వలేదని అలిగి దేవునికి దూరం అయిపోకూడదు. వాక్యానికి అవకాశం రాలేదని దేవునికి దూరం అయిపోకూడదు. బిళ్ళరా, ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితంలో నా మాట వినలేదనో, నేను చెప్పినట్టు చేయలేదనో, నా మాట వినరనో మనం దేవునికి దూరం అయిపోకూడదు. ఈ రోజున మన పునాది బీటులు బారిపోకూడదు. మన పునాది బలముగా ఉండాలంటే ఆత్మ చేత మనం నడిపించబడాలి.
సో ఈ రోజున దేవుని వాక్యం ఏంటి? మన జీవితంలో దేవునితో అనుదినము సహవాసం కలిగి ఉండాలి. క్రైస్తవ్యం అంటే ఒక సినిమా షో కాదు. క్రైస్తవ్యం అంటే వీళ్ళ లోక సంబంధమైనటువంటి కల్పిత కథ కాదు. దేవుని యొక్క వాక్యం ఏంటి మన జీవితంలో? క్రైస్తవ్యం అంటే క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వధువు సంఘం అని గుర్తుంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ్యం ఒక ఫ్యాషన్ షో కాదు. క్రైస్తవ్యం అంటే ఒక సినిమా కాదు. క్రైస్తవ్యం అంటే వీళ్ళని రోజు దేవుని వాక్యం మన జీవితంలో యేసుక్రీస్తు రక్తములో కడగబడిన, పరిశుద్ధపరచబడిన, ముడతైనను, మత్సైనను, డాగైనను, కల్మషము లేని పరిశుద్ధపరచబడిన వధువు సంఘం మనందరూ ఆత్మచేత నడిపించబడాలి. ఈ రోజున అలిగి సొనిగి గొనిగి మనం దేవునికి దూరం అయిపోకూడదు. నా ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆత్మచేత మన పునాది బలపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ చేత మన యొక్క బలాన్ని మన యొక్క స్థిరపరచుకుంటే ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచబడతాం. ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే సంఘములో ఎడతెగక ప్రార్థించే వారిగా, దేవునితో సహవాసం సన్నిహిత సంబంధం కలిగేటువంటి వారికి ఉండాలి. వాక్యపు అనుభవము కలిగి ఉండాలి. వీళ్ళ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతాడు అని బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, వేకుజామున దేవునికి మొరపెట్టాలి. అంటే అనుక్షణం దేవునితో సహవాసం. అదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఒక ఫ్యాషన్ షో కాదు. క్రైస్తవ్యం అంటే లోక సంబంధమైనటువంటి కల్పిత కథలు చెప్పుకునే స్థలము కాదు, రంగస్థలము కానే కాదు. క్రైస్తవ్యం అంటే దేవునితో సహవాసం, దేవునితో అనుబంధం, దేవునితో ప్రార్థన, దేవునితో నిత్యము జీవించడం. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దైవ జనాంగమా, ఒక వ్యక్తి అంట వేలిపెట్టి బైబిల్ చదువుతున్నాడు. ఈ రోజున క్రైస్తవం ఎలా ఉందంటే ఇలాగే ఉంది. ఉదయాన్నే లేకపోవటం, బిడ్డల బైబిల్ తెరిచాడట, వేలిపెట్టి చూచాడట. వేలిపెట్టి చూస్తే అక్కడ వాక్యం రాయబడి ఉంది. అదిగో అంతటా యూదా ఉరివేసుకొని చనిపోయేను అని ఉందట. చిచి ఇలాంటి వాక్యం వచ్చిందండి అనంట. మరలా కళ్ళు మూసుకున్నాడు. ప్రభువా నాతో మాట్లాడు అని మరలా వేలిపెట్టాడట. నేను చెప్పినది జరిగించుము అని వచ్చిందట. ఇదేంట్రా బాబు, మళ్ళా చెప్పింది జరిగించమని వచ్చిందని మరలా అంట, ప్రభువా ఈసారి నాతో సూటిగా మాట్లాడని ఏలిపెట్టాడంట. మళ్ళీ ఏలిపెడితే నేను చెప్పినది త్వరగా చెయ్యము అని వచ్చిందట. ఈరోజు క్రైస్తవం ఎలా మారిపోయింది? వేలు పెట్టి చూచేటువంటి విధానం. పునాది బలపడట్లేదు. పునాది దగ్గరే క్రైస్తవం ఆగిపోతుంది. అందుకే క్రీస్తు అనే పునాది మీద మీరు కట్టబడాలి. క్రీస్తు అనేటువంటి పునాది మీద వేలు పెట్టి చూచేది కాదు క్రైస్తవ్యం. తోమా నువ్వు వేలు పెట్టి చూచావయ్యా, చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో క్రైస్తవం అంటే వారానికి ఒకరోజు చేసేది కాదు, నెలకొకసారి చేసేది కాదు, సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు. నిత్యము నిలిచే కొండవలే ఉండాలి. ప్రార్థన చేయకుండా నేను టిఫిన్ చేయను, ప్రార్థించకుండా భోజనము చేయను, ప్రార్థించకుండా నేను బయటికి వెళ్ళను, ప్రార్థించకుండా నేను ఏ పని చేయను. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఉండాల్సింది దేవునితో సహవాసం. గత సంవత్సరం నీకు నచ్చినట్టు జీవించావు, గత సంవత్సరం నీకు తోచినట్టు వెళ్ళావు, గత సంవత్సరం నీకు నచ్చినట్లు తోచినట్లు ముందుకు వెళ్ళావు. ఈ సంవత్సరమైనా పునాది బలపరుచుకోవాలి. పునాది రాళ్ళు కదలకుండా స్థిరపరుచుకోవాలి. పునాది కదిలితే ఎంత ఎత్తు భవనమైనా సరే గొప్ప కూలిపోతాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నవలూరులో కడుతున్నారు. అది కట్టి ప్రారంభించి దాదాపు ఒక 10 సంవత్సరాలు గడిచిపోద్దాము. ఎందుకు ఆగిపోయిందో మీకు తెలుసా? ఎందుకు అక్కడ మ్యాచ్ జరగడం తెలుసా? ఆర్కిటెక్చర్ చేసేటువంటి ఇంజనీర్ ఏం చేశాడంటే, బీబీసీకి ఇచ్చేటప్పుడు ఒలింపియన్స్ ఆ యొక్క వరల్డ్ ఒలింపియాక్స్కి ఈ స్టేడియాన్ని గురించినటువంటి కొన్ని పరుదులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎలా కట్టాలి, ఎలా కడితే ఎంత కెపాసిటీ నిలబడుతుంది, దానిలో కొన్ని వేల మంది కూర్చునేటువంటి వెసులుబాటు, దాదాపు 1000 మంది కూర్చునేటువంటి 45,000 మంది కూర్చునేటువంటి వెసులుబాటు ఏర్పాటు చేశారు. అక్కడ మీటింగ్ పెడితే ఒక పెద్ద భారీ మీటింగ్, 45,000 మంది కూర్చునేటువంటి స్థలం అది. అయితే చేసినటువంటి లోపం ఏంటంటే, వాళ్ళు ఏ సైడు స్తంభాలు బలముగా లోపలికి వేయాలో, బలంగా వేయాలో ఆ సైడ్ వేయాల.
ఏ సైడు బలంగా వేయకూడదో ఆ సైడు బలంగా బలమైనటువంటి స్తంభాలు వేశారు. కెపాసిటీ ఎక్కువగా కూర్చునేటువంటి ప్రాంతాల్లోనేమో తక్కువ ఆ యొక్క మోతాదులో వాళ్ళు స్తంభాలు వేశారు. ఎక్కువ కెపాసిటీ కూర్చునేటువంటి చోటేమో తక్కువ సామర్థ్యం కలిగినటువంటి ఆ యొక్క పిల్లర్స్ను ఏర్పాటు చేశారు. అంటే ఒక్కసారిగా సంవత్సరాలు గడిచే కొద్దీ ఎప్పుడు కుప్పకూలిదో తెలీదు. ప్రజలందరూ కూర్చుంటే కనుక ఒకవేళ అమాంతంగా కుప్పకూలిపోయే అవకాశం ఉందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసి పడేశారు. కారణం ఏంటంటే ఏం లేదు, పునాది బలంగా లేదు. ఎక్కడ పునాది బలహీనమైపోద్దో అక్కడ ఏమైందంటే ఎంత ఎత్తు భవనమైనా కుప్పగూలిపోద్ది. నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నీ పునాది క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడకపోతే, ఎక్కడైతే ఏమైందని బాప్తిసం తీసేసుకుంటాను, ఎక్కడైతే ఏమైందండి ప్రార్థనకి వెళ్తాను, ఎక్కడైతే ఏమైందండి నేను దేవుని సన్నిధికి వెళ్తాను, నీ పునాది వీక్ అయిపోతుంది, నీ పునాది రాలిపోతుంది, నీ పునాది రాళ్ళు కదిలిపోతున్నాయి. పునాది బలంగా లేకపోతే ఆత్మీయ జీవితం కూడా అంతే, భక్తి జీవితం అంతే, ప్రార్థన జీవితం అంతే, విశ్వాస జీవితం అంతే. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ చేత నీ పునాది బలపరచబడాలి అంటే ఏం చేయాలి? నా పునాదిని ఒక్కొక్క రాయి బలముగా నిలబెట్టుకొని బలమైన పునాదులుగా మన జీవితాలు ముద్రించబడాలి. అంటే ఏం చేయాలి? నేను ఈరోజు అందుకోసం మనం ఏం చేయాలి? మన పునాదిని క్రీస్తులో బలంగా దేవుని వాక్యం చేత మన జీవితాలు నాటబడాలి. అప్పుడు నీ బ్రతుకు వెలుగునిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి నడిపించే గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పునాది ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. నువ్వు స్థిరపరచబడితేనే బలంగా ఉంటావు. కొన్ని మొక్కలు పై వేర్లు సైడ్కి మలిచేసి ఎదుగుతాయి చెట్లు. బలమైన గాలి వీచి కొట్టినప్పుడు ఏమవుతుందంటే కుప్పగూలిపోతూ ఉంటాయి. ఎదురు బొంగు చెట్టు అని ఉంది, అది చూడండి, ఎంత గాలి దాని మీద వీచిన, ఎంత బలమైనటువంటి ఆ చిడివాన పడ్డా సరే వంగుతీ మరలా లేచి నిలబడతాయి. అవి కొన్ని మొక్కలు వేరు తిన్నగా లోపలికి తీసుకెళ్తాయి. ఈరోజు వాక్యం వింటూ మన జీవితంలో కూడా మన వేర్లు కూడా బిడ్డలారా లోపలికి చిన్నటి బలముగా మన పునాదులు స్థిరపరచబడాలి. నెంబర్ 2, నువ్వు బలపరచబడితే నువ్వు స్థిరపరచబడతావు. నెంబర్ 2, దేని వలన మనం స్థిరపరచబడతాము అంటే, 1 పునాది మీద కట్టబడాలి, 2 నీతి వలన స్థిరపరచబడతాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే నీతి వలన స్థిరపరచబడతాం. యేసుక్రీస్తు వారు తన రక్తములో కడిగి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. దేవుని దృష్టిలో నీవు ఒక రాజువి. దేవుని దృష్టిలో మనము దేవుని పని చేసే యాజకులం. చాలామంది అనుకుంటారు మన విలువ, మన శక్తి మనకు తెలియదు. చాలామంది అనుకుంటారు నేను బలహీనుడిని, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను సాధించలేను, నేను విజయాన్ని పొందుకోలేను, నా జీవితం నేను విజయాన్ని చూడలేను, నాకు శక్తి లేదు, నా సామర్థ్యం లేదు, నా వయసు అయిపోయిందండి, నాకు వివాహం అయిందండి. కొన్ని కారణాలు చెప్తారు. విజయానికి వయసుతో సంబంధం లేదు, విజయానికి వివాహంతో సంబంధం లేదు. నీలో ఆశ కలిగి ఉంటే, నీలో పట్టుదల కలిగి ఉంటే, ఆ పట్టుదల నీ జీవితాన్ని ఒక విజయ ప్రథములోనికి నడిపిస్తుంది. యాకోబు వృద్ధాప్యంలో ఉండి ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని ప్రభును పట్టుకున్నాడండి. వయసుతో సంబంధం లేదు, ఆశీర్వదించబడ్డానికి వివాహంతో సంబంధం లేదు. అనుకున్నది సాధించాలి. ఏమనుకున్నాడు? ఆశీర్వదించబడాలి. దానికోసం ప్రార్థించాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. నీలో పట్టుదల ఉండాలి. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే పట్టుదల కలిగిన వారిని ఆయన ఇష్టపడతాడు. పట్టుదల కలిగిన జీవితం నీలో ఉండాలి. యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేసి మనను యాజక సమూహముగా దేవుడు ఏర్పాటు చేశాడంట. మన దేవుడెవరు?
మన దేవుడు ఎవరు? ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు? దేవుని వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని మనం వెంబడించాలి. యేసు క్రీస్తు తన రక్తముతో మనల్ని శుద్ధి చేసి యాజక సమూహములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఆయన రాజుగా ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఎవరు? మన దేవుడు ఎవరంటే ఆయన రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన బిడ్డలరా ఆయన స్వరూపములో ఆయన పోలికలో ఏర్పరచబడినటువంటి మనము ఎవరమయ్యా అంటే మనము రాజు కుమార్తెలము, రాజు కుమారులము. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరు? ఇప్పుడు చిన్న రాజులం. పెద్ద డాగ్ ఉందనుకోండి, అది పిల్లలు పెడితే బేబీ డాగ్ అయితే, అవునా కదా? దాన్ని ఏమంటాం? బేబీ డాగ్ అని అంటాంగా, కుక్క పిల్లే అంటాం కదా. మన దేవుడు రాజు అయినప్పుడు మనం ఎవరు? రాకుమార్తెలు, రాకుమారులం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో మనం ఎందుకు ఆ యొక్క దేవుని ఇన్స్పిరేషన్గా మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఈరోజు నేను పాపిని పాపం చేసే చోట నేను పాపిని ఉండిపోతున్నావు. కానీ నువ్వు యాజక సమూహం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నేను యాజక సమూహమైన ఇదిగో రారాజు కుమార్తెలో, రారాజు కుమారులో, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని అని ఈ రోజున చెప్పలేకపోతున్నాం. మనం ఈ రోజున మన శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం, మన సామర్థ్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. నీ హృదయ సీమకు నీవే రారాజువి, నీ హృదయ సీమకు నీవే రాజువి, నీ హృదయ సీమకు నీవే రాణివి, నీ హృదయ సీమకు నీవే రారాజువి. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి, విశ్వాస జీవితాన్ని బలపరుచుకో. నా దేవుడు రాజు అయినప్పుడు నేను రాజకుమారుణ్ణి, నా దేవుడు ఇదిగో రాజు అయినప్పుడు ఆయన దేవుడైనప్పుడు దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని, నేను కుమార్తెని. నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలండి. ప్రభువును బట్టి మనం అతిశయించేటువంటి వారికి ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. నీతి వలన స్థిరపరచబడతాం. దేనివల్ల చెప్పాలి? దేనివల్ల స్థిరపరచబడతాం? నీతి. ఈరోజు బిళ్ళర మనిషి యొక్క జీవితంలో మనం పరిశీలన చేస్తే దుష్టత్వం బిళ్ళరా మనిషి జీవితంలో పెరిగిపోతా ఉంది. బిళ్ళరా కొంత భక్తిహీనత కలిగిన వాడు స్థిరపరచబడలేడు. ఈరోజు వాక్యం మన జీవితంలో ఏబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, అపవిత్రత తొలగించుకుంటే నువ్వు స్థిరపడతావు. కొంచెం అపవిత్రత, కొంచెము పులిసిన పిండి ముద్దంతయు పాడు చేయనని మీరు ఎరుగరా అంటున్నాడు. బుక్కావాణి తైలములో చచ్చిన ఈగల పడుట ద్వారా చిన్న అవిధేయత మన జీవితాన్ని అంతటిని కూడా పాడు చేస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, బిడ్డల ద్విమనస్సు కలిగి ఉంటే సమస్త మార్గముల యందు అతడు అస్థిరుడు అని వాక్యం చెప్తుంది. ద్విమనస్సు. యాకోబు తన కుమారుడితో అంటాడు, నీవు నీళ్ళ వంటి స్వభావం కలిగిన వాడవురా. తన పెద్దవాడితో అంటున్నాడు, నీళ్ళ లాంటి స్వభావం. నీళ్ళు స్థిరంగా ఉండలేవు, నీళ్లు పారుతూ వెళుతూనే ఉంటాయి, నీళ్లు కదులుతూ ఉంటాయి, నీళ్లు ఎగసిపడుతూ ఉంటాయి. బిళ్ళరా నీళ్ళ లాంటి స్వభావం చాలామంది స్థిరత్వం. ఈరోజు వాక్యం మన జీవితం నీతి వలన మనం స్థిరపరచబడతాం. రెండు మనస్సులు. చాలామంది అనుకుంటారు కొత్త సంవత్సరం వచ్చింది, రోజుకి కనీసం 4 అధ్యాయాలన్నా చదవాలనుకుంటారు. ఏమండి? ఒక వారం చదువుతారు, ఆ తర్వాత ఎలాగైనా ఉదయాన్నే లేవాలి, రాత్రి 2 అయింది, ఉదయం లేవాలన్న పట్టుదల నీలో ఆశ ఉంది కాబట్టి లేచావు, చకచకంట పనులు ముగించుకున్న ప్రభు సందికి వచ్చావు. మళ్ళీ రేపు ఎట్లా ఉంటుంది? రేపు దినచర్య ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందా? ఏమండి? 2 గంటల రాత్రి, ఈరోజు రాత్రి 2 గంటలు అయిందంటే రేపు గనక 2వ తారీఖు వచ్చిందంటే ఎన్నింటికి లెగుస్తాం మనకే తెలియదు. అరే ఒక్కరోజేనా నీతిగా బ్రతికేది? ఒక్కరోజేనా మన భక్తి?
ఈరోజు వాక్య వింటున్న మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ద్విమనస్సు. ఒక గంట సేపు ప్రార్థన చేయాలనుకుంటాం, ఒక వారం రోజులు బాగానే ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత వీళ్ళరా ప్రార్థనకు దూరం అయిపోతాం. అస్థిరమైన మనస్సు. వెళ్ళేటప్పుడు అనుకుంటావు, ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా ప్రభు సన్నిధికి వెళ్తున్నా, నేను ఎటూ చూడకూడదు, దేవుని వైపే చూడాలి అనుకుంటాం. ప్రభు సన్నిధికి వచ్చిన కాడి నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఏం కట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ వచ్చారా, నా బాయ్ ఫ్రెండ్స్ వచ్చారా, నా గర్ల్స్ ఫ్రెండ్స్ వచ్చారా, నా స్నేహితులు వచ్చారా, ఎక్కడున్నారు, ఏ మూలన ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనుకుంటాడు ఒక యవనస్తురాండ్రులు అనుకుంటారు, నేను తిన్నగా ఉండాలి, ఈ సంవత్సరం నుంచి అయినా నా చూపు తిన్నగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎంత ఉజ్జీవంతో వస్తారో ఏమండి. ఈరోజు వాక్యం ఏంటి? మన జీవితాల్లో ఎంతకాలం మన భక్తి, ఎంతకాలం మన జీవితం. 15 రోజులు బాగానే ఉంటారు, ఆల్ రైట్, పర్ఫెక్ట్. 15 రోజులు బాగానే ఉంటారు. లేదు జనవరి మాసం అంతా ఏదో ప్రార్థనలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటాయిగా, ఆల్ పర్ఫెక్ట్. ఫిబ్రవరి అయిపోయే వరకు 2 నెలల్లో, ఎందుకంటే ఇలా ఉపవాస ప్రార్థనలు ఉంటాయిగా, ఆల్ రైట్, పర్ఫెక్ట్. మార్చి వచ్చిందంటే ఏమండి, మార్చి వస్తే మారిపోతాడంట. మారిపోతే అట్లా మనం ఎప్పుడు స్థిరపడేది? ఇంకెప్పుడు స్థిరపడేది? నడతలో, మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో స్థిరపడేది ఎప్పుడు? దేవుని వాక్యం వింటున్నా ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇక నుంచి నేను క్రమంగా బైబిల్ చదవాలి, ఇక నుంచి నేను వాక్యం ధ్యానించాలి, ఇక నుంచి నేను పరిచర్య చేయాలి, ఇక నుంచి నేను వేకుజామున 4 లేచి ప్రార్థించాలి. ఈ సంవత్సరమైన ఉదయకాలపు నైవేద్యం అర్పించి ఆశీర్వదించబడాలి. యాకోబు వలె పట్టుదల కలిగి ఆశీర్వాదాలు అనుభవించాలి. ఇక నుంచి అయినా నీ జీవితంలో ఆ ఆశ, ఆకాంక్ష నీలో ఉండాలి కదా. నా ప్రియ దైవ జనాంగమా, నీతి వలన స్థిరపరచబడతాం. నువ్వు నీతిగా బ్రతికితే నా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నెంబర్ 3, మూడవది, విశ్వాసము వలన స్థిరపరచబడటం. దేని వలనంట? నువ్వు 2 మనసులతో ఉంటే నువ్వు ఎంత కాలం ఉండా దేవునిలో ఎదగలేవు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. సమస్య వస్తే దేవునికి దూరం అయిపోతావు. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య జీవిస్తావు? ఎన్నాళ్ళు బిళ్ళరా 2 తలంపుల మధ్య జీవిస్తావు? బిళ్ళరా భార్య ద్వారా సమస్య వచ్చిందనో, భర్త ద్వారా సమస్య వచ్చిందనో, భార్య ద్వారా నాకు సమస్య వచ్చిందండి అందుకే నేను ఫుల్గా తాగేశాను, నా భర్త ద్వారా సమస్య వచ్చిందండి అందుకే నేను ఇల్లు వాకిలి పిల్లలను వదిలిపెట్టి ఇదిగో నా ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఎప్పుడు నువ్వు స్థిరపరచబడేది? సంవత్సరాలు మారుతున్నాయి కానీ నీలో మార్పు రావడంలే. చిన్నపిల్లల వ్యవహార రీతిగా మాట్లాడుతున్నావే, చిన్నపిల్లల వ్యవహార రీతిగా ప్రవర్తిస్తున్నావే, ఇంకెప్పుడు నువ్వు దేవుళ్ళ పడపలేదు. పుట్టింటికి పరిగెత్తడానికా వివాహం చేసుకుంది? అస్తమాను విచ్చలవిడితనంగా భార్య బిడలు తెలియక విచ్చలవిడిగా తాగి బ్రతకడానికా నువ్వు పిల్లల్ని కంది? సుఖ సంతోషాలతో మునిగి తేలడానికా వివాహ జీవితం? ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం బలపడేది? సమస్య వచ్చిందని, శోధన వచ్చిందని, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థిక పరిస్థితులు వచ్చినాయి, నేను దేవునికి దూరం అయిపోతాం. 31వ తారీఖు వరకు ఇదే పరిస్థితి నీ జీవితంలో. నా భార్య తిట్టిందనో, నా భర్త కొట్టాడనో, నా భర్త అవమానించాడనో, నా బిడ్డలు నా మాట వినడం లేదనో, వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న 31వ తారీఖు ఇదే కదా. ఈ సంవత్సరమైనా నేను దేవునిలో బలపడాలి, ఈ సంవత్సరమైనా ఆశీర్వదించబడాలి. నా యజమాని కోసమో నా భార్య కోసమో కాదు, నా ఆత్మీయ జీవితాన్ని నేను బలపరుచుకొని విశ్వాసంతో నేను ముందుకు వెళ్ళాలి. వెనుకున్న సమస్యలు విడిచిపెట్టి, వెనుకున్న శోధన విడిచిపెట్టి, వెనుకున్న ఇబ్బందులు విడిచిపెట్టి, వెనుకున్న అపజయములను విడిచిపెట్టి క్రీస్తులోని నూతనమైన బహుమానాలు స్వతంత్రించుకోవాలని దిశగా నీ పునాది బలపరుచుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుదాం. ఆ రీతిగా అడుగులు ముందుకు వేయాలి. నా ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. నెంబర్ 3, విశ్వాసము వలన మన యొక్క ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఆధారపడాలంటే ముందు నువ్వు దేవునిలో స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి.
చుట్టాలు వచ్చారని దేవునికి దూరం అయిపోతావు. చుట్టాలు వచ్చారని దేవునికి దూరం అయిపోతావు. 4 చినుకులు పడితే దేవునికి దూరం అయిపోతావు. ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటావు. విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటావు. డబ్బు పెరిగితే బిళ్ళారా నీ చుట్టూ బిళ్ళారా స్నేహితులందరూ ఏర్పరచబడతారు. నీ చుట్టూ నీ ధనము పెరిగితే నీ బిళ్ళారా నీకున్నటువంటి వారందరూ నీ దగ్గరికి దగ్గర అయిపోతారు. నీ దగ్గర ధనము లేదని తెలిస్తే, నీ దగ్గర ఆరోగ్యం లేదని తెలిస్తే నీ వారు ఎవ్వరూ నీకు అక్కడికి రారు. చాలామంది అంటారు, ఒకప్పుడు మా జీవితం, ఒకప్పుడు మా కుటుంబం కలకల్లాడుతూ ఉండేదయ్యా, ఈరోజు ఎవ్వరు లేని ఒంటరి జీవితం అయిపోయింది. ఆరోగ్యం లేదు, డబ్బు కోల్పోయాం, ఆస్తులు కోల్పోయాం, అంతస్తులు కోల్పోయాం. నా ప్రియా దేవుని బిడ్డల, ఈరోజు వాక్యం వింటూ మన జీవితాల్లో పరీక్ష. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 19 విశ్వాసం అనే లంగర్లు మనలో ఉంటే స్థిరపరచబడతాం. నావ ఆగడానికి, నిలుపుదల చేయడానికి ఏం చేస్తారంటే లంగర్లు తీసి బయట కిందకి వేస్తారు. లంగరు కిందకేస్తే వెంటనే ఆ పడవ ఏమవుద్దంటే అక్కడ ఆగిపోద్ది. ఈరోజు నా విశ్వాసం అనే లంగరు మనం కలిగి జీవించాలి. 2 భార్యాభర్తలు వాడలో వెళ్తున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పమంటారా ఆపమంటారా? మీరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దొరుకుతారు? దేవుని స్తోత్రం కలుగును గాక. 2 భార్యాభర్తలు పడవలో ప్రయాణం చేస్తున్నారు. నావలో ప్రయాణం చేస్తూ ఉంటే సరిగ్గా సముద్రం మధ్యలోకి వెళ్ళింది. సముద్రపు మధ్యలోకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, సడన్గా అకస్మాత్తుగా యజమానుడు ఏం చేశాడు, ఒక కత్తి తీసి భార్యని బెదిరించాడు, చంపేస్తాను నిన్నని. ఆమె పకా నవ్వింది. ఏంటే నవ్వుతున్నావు? నేను ఇప్పుడు చంపేస్తానని ఇక్కడ అన్నాడంట. నా భర్త ఎట్లాంటాడో నాకు తెలియదా అందంట. ఏదో సందర్భంలో బెదిరించాడు. ఆమె విశ్వాసం ఏంటంటే, నా యజమానుడు అలాంటి క్రూరుడు కాదు. ఒక వ్యక్తిని చంపి నరహత్య చేసేటువంటి క్రూరుడు నా యజమానుడు కాదు. అది ఆమె నమ్మకం. ఈరోజు దేవునిలో కూడా నా దేవుడు ఎలాంటి వాడు, నా దేవుడు శక్తి కలిగిన వాడు, నా దేవుడు బలము కలిగిన వాడు, నా దేవుడు నా జీవితాన్ని సిగ్గుపరిచేవాడు కాదు అని నీ విశ్వాసపు పునాదుల మీద నీ జీవితం కట్టబడాలి ఈ సంవత్సరం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటూ మన జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, యెహోషాపాతు నిలబడి యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా అని చెప్తూ అంటాడు, నా ఆధారం ఇదిగో దేవుడే నా ఆధారం అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటూ మన జీవితంలో దేవుడే మన ఆధారమై నిలవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పునాది వలన స్థిరపరచబడాలి. నెంబర్ 1. నెంబర్ 2, నీతి వలన స్థిరపరచబడాలి. నెంబర్ 3, విశ్వాసం వలన స్థిరపరచబడాలి. నెంబర్ 4, దైవ కృప వలన మనం స్థిరపరచబడాలి. 4వది ఏంటంట, చివరిగా ముగించేస్తున్నా. 4వది ఏంటి చెప్పాలి? ఏ కృప? దైవ కృప వలన మనం స్థిరపరచబడాలి. దేవుని కృప. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం, భోజనాన్ని బట్టి ఒక వ్యక్తి స్థిరపడడు. కొంతమంది బిళ్ళారా, నన్నెవ్వరు స్థిరపరచలేరండి, నన్నెవ్వరు కదల్చలేరండి, నన్నెవ్వరు నిలబెట్టలేరండి అంటారు. మన దగ్గర ఉన్న డబ్బు మనల్ని స్థిరపరచదు. పిల్లలు లేనటువంటి ఒక సోదరుడు, నాకు గనక పిల్లలుంటేనా అన్నానైపోయేదాన్ని అంట. ఏమండి, నరుడు గుర్రములను బట్టి అతిశయిస్తాడట, రథములను బట్టి అతిశయిస్తాడట, నరులు కాలు సొత్తవయందు అతిశయిస్తాడట. దేవుని వాక్యం అంటుంది, నీతి కలిగి నీవు ఉంటే, ప్రార్థనా పరుడువై నువ్వు ఉంటే నీ యొక్క ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించే వాళ్ళమైనా బిడ్డలారా, మనం ఎలాంటి ప్రార్థనా పరులమైనా నీతి కలిగి జీవిస్తున్నా కృప వలనే సింహాసనాలు స్థిరపరచబడతాయి. ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడిన వాడు బలవంతుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా స్థిరపరచబడతాం? నెంబర్ 1, పునాది వలన స్థిరపరచబడతాం. నెంబర్ 2, నీతి వలన స్థిరపరచబడతాం. నెంబర్ 3, విశ్వాసము వలన స్థిరపరచబడతాం. నెంబర్ 4, దైవ కృప వలన మనం స్థిరపరచబడతాం. ఈరోజు మన జీవితాల్లో దేవుని కృప మనం కలిగి ఉంటే
బిడ్డలారా మన సింహాసనాలు స్థిరంగా ఉంటాయి, మన కుటుంబాలు స్థిరంగా ఉంటాయి, మన వంశము స్థిరంగా ఉంటుంది. ఈరోజు వాక్యం ఉంటే మన జీవితం, అందుకే ఒకని నడత యెహోవా వలన స్థిరపరచబడుతుందంట. ఎవరి వలన చెప్పాలి? ఎవరి వలన స్థిరపరచబడుతుంది? యెహోవా వలన తప్ప మరి దేని వలన మన జీవితాలు స్థిరపరచబడవు. కనుక ఈరోజు వాక్యం ఉంటే మన జీవితంలో ఈ సంవత్సరమైనా నువ్వు స్థిరపడే వ్యక్తిగా ఉందుదువు గాక, నీ కుటుంబం స్థిరపరచబడును గాక, నీ బిడ్డలు స్థిరపరచబడును గాక, నీ యజమానుడు స్థిరపరచబడును గాక, నీ కుటుంబ వ్యవస్థ దేవునిలో ఆధ్యాత్మికమైన జీవితంలో స్థిరులుగా ఉందురు గాక. ఆ రీతిగా ఉండాలని మన జీవితాన్ని తీర్మానించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను స్థిరపరచబడాలి, ఈ సంవత్సరం నేను స్థిరపరచబడాలి అని తలంచుకుంటే ఈ సంవత్సరమైన నూతనమైన కార్యాలతో నా జీవితం నింపబడాలి, ఈ సంవత్సరమైన నూతనమైన మేళ్లతో నేను నింపబడాలి, ఈ సంవత్సరమైన దేవుని యొక్క ఆశీర్వాదాలను నేను అనుభవించాలి, ఈ సంవత్సరమైన నూతనమైన ప్రణాళికలతో నేను ముందుకు వెళ్ళాలి, ఈ సంవత్సరమైన నేను స్థిరపరచబడి బలపరచబడాలనుకుంటే లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? దేవునికి మొరపెట్టే మరుగుందా? ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎంతకాలం నెమ్మది లేని జీవితంలో సమాధానం జీవితం జీవిస్తావు? అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన పూర్వకుండాలి. దయచేసి ఎవరు ప్రభు సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూచేవారిగా ఉండొద్దు. ఇదిగో నీ జీవితం మార్చబడాలి. ఈ నూతన సంవత్సరం నువ్వు స్థిరపరచబడితేనే బలపరచబడతావు. స్థిరత్వాలు లేకనే కదా ఈ రోజున కుటుంబాలు చల్లాచెదరైపోతున్నాయి. స్థిరత్వాలు లేకనే కదా ఈ రోజున భార్యాభర్తల కుటుంబాలు వేరైపోతున్నాయి. స్థిరత్వం లేకే కదా ఈ రోజున బిడల జీవితాలు చల్లాచెదరైపోతున్నాయి. ప్రార్థన చేయమ్మా. నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి ఈ నూతన సంవత్సరంలో దేవునికి మొరపెట్టు. నోరు తెరిచి దేవునికి మొరపెట్టు. ప్రార్థన చేయి. మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. అయ్యా దేవా, నా కుటుంబాన్ని స్థిరపరచయ్యా, నా కుటుంబాన్ని స్థిరపరచండి దేవా, నా కుటుంబాన్ని స్థిరపరచు రాజా, నా జీవితాన్ని స్థిరపరచయ్యా. నోరు తెరిచి ప్రార్థించదమ్మా. నా యజమాన్ని స్థిరపరచయ్యా, నా భార్యను స్థిరపరచండి, నా బిడ్డలను స్థిరపరచండి అయ్యా. స్థిరమైన జీవితం నాకు దయచేయని నోరు తెరిచి ప్రార్థిద్దామా? ఎంతకాలం మౌనంగా ఉంటావు? ప్రార్థించాలి, 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 ప్రార్థించాలి. ప్రభువా, నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకును మార్చేసయ్యా, నా స్థితిని మార్చు నాయన, నా జీవితాన్ని మార్చేసయ్యా. నోరు తెరిచి ప్రార్థిద్దామా? నోరు తెరిచి ప్రార్థించే వారికి ఉందామా? నోరు తెరిచి ప్రార్థించే వారికి ఉందామా? దేవునికి మొరపెట్టే వారికి ఉందా? అందరూ నోరు తెరిచి ప్రార్థిద్దాం. అందరూ నోరు తెరిచి ప్రార్థించే వారికి ఉందా? అందరూ నోరు తెరిచి దేవునికి మొరపెట్టే వారికి ఉందా? స్థిరపడలేకపోతున్నావు, ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నావు, వ్యాపారంలో స్థిరపడలేకపోతున్నావు, నీ జీవితంలో స్టడీలోనూ స్థిరపడలేకపోతున్నావు, ఆర్థిక పరిస్థితుల్లో స్థిరపడలేకపోతున్నావు. ఎందుకు నీకు స్థిరత్వాన్ని కోల్పోతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు నీ జీవితంలో ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు హెచ్చించబడలేకపోతున్నావు? ఏ దుష్టుని జీవితంలో పనిచేస్తున్నాడో, ఏ దుష్టుని కుటుంబంలో ఆధిపత్యం చేస్తున్నాడో నోరు తెరిచి ప్రార్థిద్దామా? నోరు తెరిచి దేవునికి మొరపెడదామా? ఇంకెప్పుడు స్థిరపడతావు? నువ్వు స్థిరపడితేనే కదా బలపడేది. ఇంకెప్పుడు దేవునిలో బలంగా ఉండేది. ప్రార్థన దగ్గర ఆగిపోతున్నావు, పాటల దగ్గర ఆగిపోతున్నావు, పరిచర్య దగ్గర ఆగిపోతున్నావు. ఎప్పుడు నువ్వు బోధించేది? పరీక్షించుకో నీ జీవితాన్ని. ఇంకెప్పుడు దేవుని రాజ్యానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకునేది? ఇంకెప్పుడు దేవుని రాజ్యానికి వారసత్వాన్ని నువ్వు పొందుకునేది? నోరు తెరిచి ప్రార్థించమ్మా, నోరు తెరిచి ప్రార్థించయ్యా. కృప చూపమని ప్రభువుని అడుగు, కరుణించమని ప్రభువుని అడుగు. ఎంతకాలం? ఇంకెంతకాలం? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు తొరిలిపోతూ ఉన్నాయి. బాహ్య సంబంధమైన పరిస్థితులు మార్చబడుతున్నాయి, కానీ నీ జీవితం మారడం లేదు, నీ బ్రతుకు మారడం లేదు.